మనం చూస్తున్నాము గతంలో రాజకీయాలు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండేవి. ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. కానీ అవి కేవలం రాజకీయాల వరకు ఉంటే బాగుంటుంది. అది ప్రజల సంక్షేమం కోసం ఏదైనా సరే ఆ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు అవి కాస్త ఆ పరిధులు దాటుతున్నాయి అన్న ఒక అనుమానం అయితే చాలామందిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము పరిధి దాటి రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా కూడా మౌఖిక దాడులు భౌతిక దాడులు చేసే స్థాయికి ఇవాళ రాజకీయాలు దిగజారిపోయినాయి అన్న ఒక ఆలోచన అయితే చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న మనం ఒక 2-3 ఇన్సిడెంట్ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. రఘునందన్ రావు ఒక కండువ మెడలో కప్పితే దానికి విపరీత అర్థాలు తీస్తూ ఒక సోషల్ మీడియా, అందులో ముఖ్యంగా అది బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటూ కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఒకటి. మరొకటి అదే విషయానికి సంబంధించి రఘునందన్ రావు కూడా నిన్న రెస్పాండ్ అయిన పరిస్థితి. ఇవి రెండిటి కాదనుకున్నట్టుగా హరీష్ రావు కూడా దానిపైన స్పందించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది సరిపోదన్నట్టు నిన్న ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీకి సంబంధించిన సుందరీకరణ పేరుతో జరుగుతున్న పనులను సమీక్షించేందుకు, అంతేకాకుండా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తుంటే అతనిపైన భౌతిక దాడుకు పాల్పడే ప్రయత్నం చేశారు అన్న ఒక అనుమానము బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ నిన్న అది కేటీఆర్ ఆ విషయం గురించి కూడా మాట్లాడారు. నిజంగానే నీకు ధైర్యం ఉంటే ఎదుర్కో, కానీ ఇలా భౌతిక దాడులు చేయడం కోసం రౌడీలను పంపించడం ఏంటి, గూండాలను పంపించడం ఏంటి అంటూ కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఈ పరిధి దాటే స్థాయిలో రాజకీయాలు వెళ్తున్నాయన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఆ విషయంపై ఇవాళ మనము డిస్కషన్ చేపట్టే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. అలాగే జయరామ్ గారు అనలిస్ట్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. సార్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయాల్లో గతంలో ఆరోపణలు ప్రత్యారోపణలు అంటే ఏంటంటే ఏవైతే రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే ప్రజలకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపైన తప్పులకు సంబంధించిన డిస్కషన్ మనం ఆరోపణలు ప్రత్యారోపణలు చెప్పుకునేవాళ్ళం. కానీ ఇవాళ అది కాస్త అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయింది అన్నది అయితే కొద్దిమందిలో ఒక విశ్లేషణ వినిపిస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎందుకు ఈ స్థాయికి రాజకీయాలు ఎందుకు వెళ్ళాయి అనుకుంటున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. ఒకటండి, దీంట్లోపల ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి రాజకీయాలలో కొత్త కాదు. ఈరోజు మొదటిది కాదు, చివరిది అంతకన్నా కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలలో అంటే ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం, ముఖ్యంగా తెలంగాణ లోపల జరుగుతున్న విషయాల లోపల అంటే పర్సనల్గా అంటే వ్యక్తిగత జీవితాలను రోడ్ల మీదకి లాగి వ్యక్తిగతంగా మనిషిని డ్యామేజ్ చేసి వ్యక్తిగతంగా భయపెట్టించేసి భయభ్రాంతులకు గురి చెయ్యాలి, ఇది రుబాబుతనాన్ని చూపించుకోవాలి, అంటే తెలంగాణలో లేని సంప్రదాయాన్ని ఇలా చూపించాలి అనే దాన్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. అంటే దీన్ని చూడటానికి కూడా మనకు ఒక లిమిటేషన్ అనేది కూడా ఉంటాయి. వాళ్ళ ఆరోపణలకు ప్రత్యారోపణలకు ఒక లిమిటేషన్స్ అని ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా, ఎవరికైనా కూడా ఆ లిమిటేషన్ దాటి ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. దాన్ని నిజంగా సమాజంలో, సభ్య సమాజం ఒకసారి గమనిస్తే అది హర్షిస్తారా? వీళ్ళు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, లేకపోతే మాజీ మినిస్టర్లు అయినంత మాత్రాన, మాజీ ఎంపీలైన మాత్రాన, లేక ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన ఏమైనా మాట్లాడవచ్చా అనేది ఒకసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని, మేము ఇలానే మాట్లాడతామంటే ప్రజలు ఇంకొకలా మాట్లాడతారు, మాలాంటి వాళ్ళు దానికి విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్తాం. అంటే ఎప్పుడు కూడా ఈ భాష అనేది ఎవరికి మంచిది కాదు, ఏ ఒక్క వ్యక్తికి మంచిది కాదు. ఈవెన్ మనలాంటి వాళ్ళ మీద మాట్లాడమనుకోండి, ఒకవేళ మనం మాట్లాడినా మంచిది కాదు, ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడినా మంచిది కాదు, లేకపోతే ఇంకెవరు మాట్లాడినా మంచిది కాదు. ఇంకా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలం లోపల కొంత అంటే లిమిటేషన్ దాటి బూతులు తిట్టిపిచ్చి, ఈ బూతులు తిట్టిపిచ్చేది కూడా వాళ్ళు పర్సనల్గా తిట్టినవి కాదు, రాజకీయ పార్టీలే సోషల్ మీడియాలో ఒక పేడు వ్యక్తులను తీసుకొచ్చేసి తనకు నచ్చని వ్యక్తులను, నచ్చని రాజకీయ పార్టీని బూతులు తిట్టిపిచ్చేసి అది ప్రజలు తిడుతున్నట్టుగా దాన్ని అప్లోడ్ చేసి ప్రజలు చూపించే ప్రోగ్రాం పెట్టారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, మరికొంతమంది చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ఆక్రోషం అలా బయటకు వస్తుంది. ఎందుకంటే జీవితకాలం వాళ్ళు సంపాదించుకున్న డబ్బులో, లేకపోతే వాళ్ళు ఒక గూడును ఏర్పాటు చేసుకుంటే దాన్ని కూల్చివేస్తున్నప్పుడు వాళ్ళ ఆక్రోషము అలాంటి భాష ద్వారా బయటకు వస్తుంది అనేది ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మేబీ హాఫ్ ట్రూ అనుకోవచ్చు అంటారా, లేకపోతే పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గానే అదంతా పెయిడ్ అంటారా, లేకపోతే ప్రొవోకేటెడ్ అంటారా?
మీకు ఒక్క విషయం అండి, ఇప్పుడు సహజంగా ఎవరైనా ఈ రోజు ఒక కూలి పని చేసుకున్నవాడు, నాలి పని చేసుకున్నవాడు ఆ రోజు కూలిపోతే ఇంకొక దగ్గర కూలిని వెతుక్కుంటాడు, లేకపోతే అక్కడ పెద్ద కుట్రలు కుతంత్రాలు లేకపోతే ఇలాంటి భాషే ఉండదు. ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు. కానీ వీళ్ళు అవినీతిని నమ్ముకున్నారు కదా. రైట్. ఈ వ్యక్తులు అవినీతిని నమ్ముకున్నారు, అక్రమాలను నమ్ముకున్నారు, దోపిడీ నమ్ముకున్నారు, విపరీతమైన మోసాన్ని నమ్ముకున్నారు, ఆ డబ్బులను కాజేశారు. కాజేయడం కోసం ఇంకా స్టిల్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాజేస్తున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. రైట్. సో ఇక్కడ వీళ్ళ నోటికాడి బుక్క ఎక్కడ కొట్టుకుపోతుందో ప్రజలు తెలుస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో ఒకళ్ళొకళ్ళం కాపాడుకున్న ప్రయత్నం లోపల మేము నీతిమంతులం అంటే మేము నీతిమంతులం అని చెప్తున్నారు. ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఏ రాజకీయ నాయకుడు అనే దానికంటే కూడా నేను ఇంకొంతమంది రాజకీయ నాయకులను చెప్తాను. అందరినీ అనను కానీ కొంతమంది రాజకీయ నాయకులను మాత్రమే చెప్తాను. ఈ కొంతమంది నాయకులు మాత్రము ఈరోజు వాళ్ళ సంపాదించిన సంపాదన ఈరోజు దోసుకోవడానికి దాచిపెట్టుకోవడానికి సరిపోతుంది. అదే సందర్భంలో సంపాదనను మళ్ళీ మాత్రం అదే సందర్భంలో బిల్డప్ ఇవ్వాలి, పోజులు ఇవ్వాలి. అయితే వీళ్ళు చెప్పేటప్పుడు ఏమంటారంటే నా సంపాదన లోపల నయా పైసా కూడా అక్రమ సంపాదన లేదు, నా ఆస్తుల లోపల నయా పైసా మందం అక్రమ ఆస్తి లేదంటారు. ఈ భాష చెప్పే వాళ్ళు ఒక్కసారి కేంద్రాన్ని కూడా ఛాలెంజ్ విసిరేసి నా మీద ఏసీబీని సిబిఐని పంపించండి, ఎంక్వైరీ చేయండి, లేకపోతే లోకల్ గా ఉండే కొంత మేధావి వర్గంతో ఒక అఖిల పక్షం కమిటీ వేయండి, లేకపోతే అఖిల పక్ష పార్టీలతోనే ఒక కమిటీ వేయండి, మా మీద చూడండి, మమ్మల్ని ప్రక్షాళన చేయండి అని ఏ ఒక్కనికైనా దమ్ము ధైర్యం ఉందంటే అదేమి ఉండదు. ఇదంతా ఊకదప్పుడు మాటలే, ఎవడైనా ఊకదప్పుడు మాటలే. ఈ రోజు ఒకసారి సతీష్ గారు గురి చేసి సంపాదించాలనే దాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. సతీష్ గారితో ఒకసారి అడుగుతుంది. సతీష్ గారు, ఇవాళ మనం చూస్తున్న విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి మీ సంబంధించిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ జరిగాయి అన్నదానికి కొన్ని ఆధారాలతో సహా నిన్న రఘునందనరావు గారు మాట్లాడింది చూసాం మనం. ఎందుకు సరే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో లేరు, అధికారంలో లేరు, ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, ప్రతిపక్ష పాత్ర పోషించి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ బట్ ఇలాంటి ఒక చీపు పాలిటిక్సో లేకపోతే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారన్నది ఒక ప్రశ్న. ముఖ్యంగా అందులో 2 పాయింట్స్. మొదటిది అనుచిత వ్యాఖ్యలకు సంబంధించింది, రెండోది డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని పోగు చేసి వాళ్ళతో బూతులు తిట్టించి వాటిని మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ లేకపోతే అలా అప్లోడ్ చేసిన వాటిని తీసుకొచ్చి మీరు రీట్వీట్లు చేయడాలు ఎలా చూడాలంటారు? ఇది మరీ టూ మచ్ అండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడైతే బాధితులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మనసులోంచి వస్తుందండి. అది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. ఆ తిట్లు, ఆ భూత పురాణాలు అవన్నీ కూడా అంటే ఎక్కడైతే లోకల్ ఏరియాలో లోకల్గా ఇంట్లో అక్కడ బయట వాతావరణంలో ఎలా అయితే మాట్లాడుకో అదే వాతావరణంలో వాళ్ళు మాట్లాడుతారు తప్ప వాళ్ళకు గుండె నిండా బాధ ఉంది. వాళ్ళ ఇల్లు నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే పద్ధతిగా మాట్లాడాలా, సంస్కారంగా మాట్లాడాలంటే ఎవడు మాట్లాడతారండి? నువ్వు నన్ను తీసుకుపోయి రోడ్డు మీద వారేసి నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినావు, నా పిల్లల్ని రోడ్డు మీద పడేసినావు, నీతో ఇంకా పద్ధతిగా మాట్లాడాలా? నీకు ఓట్లేసి గెలిపించినందుకు ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు మీరు. ఈరోజు కాంగ్రెస్కి వచ్చింది, మీరు ఏదో చేస్తారు, మేనిఫెస్టోలో పెట్టిరు, ఏదో కలిబుల్లి మాటలు చెప్పిరు, మీరు ఏదో చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఏం చేసిరండి? తీరా సమయాన్ని తీసుకొస్తే మా ఇండ్లన్నీ కూలగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చారు. మీరు అఫీషియల్గా మీరు చెప్తా ఉన్నారు 15,000 ఇండ్లు కూలుస్తున్నాం, 16,000 ఇండ్లు కూలుస్తున్నాం అంటున్నారు, కానీ దాదాపు 40,000 ఇండ్లు దాకా కూలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. అది కూడా 1,00,000 మందికి వైపు కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. సమస్య అదే అండి. నా ప్రశ్న ఏంటంటే చాలా క్లియర్గా, సరే ఒకవేళ వాళ్ళకు ఒకరికి ఆక్రోషం వచ్చింది, ఒకరికి బాధ కలిగింది, వాళ్ళు మాట్లాడారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటిని అదే పనిగా అదే బూతుల్ని ఎలాంటి సెన్సార్ లేకుండా వాళ్ళు ఆ విచక్షణ కోల్పోయి స్వీయ నియంత్రణ లేకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తుంది. వాటిని కూడా ఇక్కడ మనము ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ వాటిని మీ ట్విట్టర్ హ్యాండ్స్లో రీట్వీట్ చేసుకుంటూ అవి మీరు ముఖ్యమంత్రికి ఎలాంటి రెస్పాన్స్ ఉందో మీరు చూడండి అంటూ మీరు వాటిని ప్రమోట్ చేయడం అది కరెక్ట్ అంటారా? 100% అండి. ఈరోజు మేము కాదు, కొన్ని వందలు, ఇప్పుడు ఇంటింటికి యూట్యూబ్ ఛానల్ ఏముందండి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, ఛానల్ పెట్టుకుంటున్నారు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు, ఇన్స్టాలు, ట్విట్టర్లు రకరకాలుగా పెట్టేస్తుంది. దానికి అదుపులు అనేది లేదు, నువ్వు వద్దన్నా కూడా ఆగేది లేదు. ఇంకోటి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా సోషల్ మీడియాలో నమ్ముకున్నాం, సోషల్ మీడియా ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇప్పుడు వాళ్ళని వద్దండి ఇంటింటికి వెళ్ళైతే పెట్టకండి అని మనం చెప్పాలి. ప్రభుత్వం రీట్వీట్ ఎందుకు చేయరండి? 100% చేస్తారు. ప్రజలు బాధపడుతున్నారు. సరే, పెద్దవాళ్ళంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరు, డబ్బులు ఇచ్చి పెట్టించారు అని మీరు అంటా ఉన్నారు. చిన్న పిల్లలండి, మా స్కూలు బ్యాగ్ కోసం వెయిట్ చేసి ఆగనివ్వట్లేదు, నా వాటర్ బాటిల్ ఉంది, నా పుస్తకాలు ఉన్నాయి, మా టీచర్ అడుగుతుంది స్కూల్కి రావట్లేదు అని. అంటే పిల్లలు ఏ స్థాయికి వచ్చిరంటే, గతంలో
మనము ఏదైనా మీటింగ్ జరిగితే వాళ్ళకి సంబంధం లేకుండా స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆడుకునే వాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, కల్మషం లేని పిల్లలు. కానీ ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మనసులో వాళ్ళు నిద్ర పట్టడం లేదు, వాళ్ళ మనసులో నిరంతరం అమ్మ మన ఇల్లు ఉంటుందా, అమ్మ శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, మరి మన ఇల్లు కూల్చేస్తారట కదా, అమ్మ మా ఫ్రెండ్స్ అంటే చాలా బాధపడతారు చిన్న చిన్న పిల్లలు. మరి అలాంటి పిల్లలు బాధపడుతుంటే వాళ్ళని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చినాం అంటే మానవీయ కోణంతో ఏవైతే మాట్లాడుతున్నారో వాడి గురించి ఎవరు లేదు, కానీ మానసిక దాడి చేయడం కోసం. అవునండి, ఎగ్జాంపుల్ కొండా సురేఖ మెడలో రఘునందన్ రావు ఒక కడువ వేశారు. దాన్ని చూడాల్సిన ఉద్దేశం ఏంది, చూడాల్సిన బాధ్యత ఎక్కడుంది? కానీ మీరు దాన్ని ప్రజెంట్ చేసినది ఏంది? ఆ సోషల్ మీడియా మీకు సంబంధించిన హ్యాండిల్స్ ఆ తర్వాత డిలీట్ చేశారని చెప్పేసి ప్రూఫ్తో సహా చెప్తున్నారు. కనీసం హరీష్ రావు బయటకు వచ్చి దాని గురించి మాట్లాడారు కానీ, బట్ మీ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, అలాంటి చేయొద్దని ఒక మాట చెప్తే బాగుండేదేమో కదా. ఇప్పుడు మా పార్టీలో మా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరు కూడా ఇంకొకరి మీద దుమ్మెత్తిపోయండి, మహిళలను కించపరచండి అని ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. రైట్. కేవలం ఇప్పుడు ఎక్కడో అక్కడ కొంతమంది వాళ్ళే ఇప్పుడు ఎక్కడో అక్కడ కొంతమంది, ఇప్పుడు మనం చాలామంది ఒక వీఐపీ అన్నప్పుడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎంతోమంది ఫోటోలు దిగుతారు, ఎంతోమంది వాళ్ళ డీపీలు పెడతారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. దాన్ని పట్టుకొని హరీష్ రావు గారే చేయించారు, కేటీఆర్ గారే చేయించారు అనేది చాలా బాధాకరం, అది తప్పు. ఇంకొకటి ఏదేమైనా కూడా మహిళల మీద అలాంటి రాతలు రాయడం కానీ, పిచ్చి పిచ్చి ఫోటోలు పెట్టడం కానీ చాలా తప్పు. మనందరి కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు. సో కాబట్టి అది కూడా హరీష్ రావు గారు స్పందించి పెట్టారు. అరే మన తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. హరీష్ రావు గారు కూడా పెట్టారు, అక్క మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ అక్క అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడు అది పెట్టినంత మాత్రాన అది మేమే తప్పు చేసాం అన్నట్టు కాదండి. మీరు గతంలో చాలా సందర్భంలో కేటీఆర్ గారి మీద కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కవిత గారి మీద కానీ చాలా అసభ్యకరమైన ఫోటోలు పెట్టిన సందర్భాలు మేము చూసినాం. సో అప్పుడు కూడా మేము సైలెంట్గా చూస్తూ ఉంటామండి. కాలం సమాధానం చెప్తుంది. మీకు సిగ్గొచ్చే రోజులు ముందు ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని మేము కాలం సమాధానం చెప్తాం అనుకుంటున్నాం. కానీ కేటీఆర్ గారు ఒకవేళ చలో అని చెప్పి అంటే ఒక మాట ముందుకు సాగండి అంటే, మాకు 70 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. మరి మేము అందరం యువకులందరూ ముందుకు వస్తే మీరు గుండాగిరి అనేది నడదని చెప్తా ఉన్నాం.